నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతిని హైదరాబాద్ ప్లస్ గా నిర్మించాలన్న ముఖ్యమంత్రి 2 నెలలకోసారి పనుల పురోగతిపై సమీక్షిస్తానని వెల్లడి. పాడి పంటలతో రైతుల ఇళ్లలో వెలుగులు నిండాలన్న సీఎం. డిప్యూటీ సీఎం హార్టికల్చర్లో ఆదాయం బాగుంటుందని మంత్రి అచ్చెన్న సూచన. గ్రామీణాభివృద్ధి పథకాల అమల్లో ఏపీ పనితీరు భేష్. రాష్ట్రాల సమన్వయంతోనే వికసిత భారత్ సాధ్యమన్న శివరాజ్ సింగ్. వైసీపీ జిల్లా ఆఫీస్ తమ స్థలంలో నిర్మించారన్న అశోక్ గజపతిరాజు. ఏడాది క్రితమే కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని అసంతృప్తి. సాయి కృష్ణ మృతి కేసులో కీలక పరిణామం. నాగరాజు సన్నిహిత హెడ్ కానిస్టేబుళ్లు ఇద్దరూ లొంగుబాటు. యుద్ధం ఆపేందుకు అమెరికా, ఇరాన్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఖతార్లో చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు సిద్ధం. ఆఫ్ఘనిస్తాన్పై మరోసారి దాడులకు తెగబడిన పాకిస్తాన్. 36 మంది మృతి చెందినట్లు తాలిబాన్ సర్కార్ ప్రకటన. యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ ప్లస్ గా అమరావతి నిర్మాణం జరగాలన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నగర నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువు కంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం 50,999 కోట్ల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు సీఎంకు వివరించారు. హౌసింగ్, ట్రంక్ ఇన్ఫ్రా, ఎల్పీఎస్ ఇన్ఫ్రా సహా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల లాంటి ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం 26,924 మంది కార్మికులు, 5,140కి పైగా భారీ యంత్రాలు నిర్మాణ పనుల్లో నిమగ్నమైనట్టు మంత్రి నారాయణ సీఎంకు వివరించారు. నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహాలు సజావుగా సాగేందుకు వీలుగా వాటిని వెడల్పు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన సీఎం భవిష్యత్తు నగరంగా అమరావతి నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాజధాని నిర్మాణంలో పనిచేశామన్న బ్రాండును కాంట్రాక్టర్లు సంపాదించేలా పనులు చేపట్టాలని సూచించారు. కొందరు వ్యక్తులు కావాలని లిటిగెంట్లుగా మారి రాజధాని పనుల్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల నివాసాలు, రహదారులు, మౌలిక సదుపాయాలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణాలపై సీఎం అనేక సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ పుణ్యక్షేత్రాలు, నదుల నుంచి పవిత్రమైన మట్టి, నీళ్లు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశామన్న చంద్రబాబు గత పాలకులు 5 ఏళ్ల పాటు రాజధాని నిర్మాణాన్ని ఆపేశారని ధ్వజమెత్తారు. పనులు పూర్తయ్యాక రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని సీఎం తెలిపారు. నిర్మాణ పనుల వేగంతో పాటు నాణ్యతపై కూడా ఎక్కడా రాజీ లేకుండా చేపట్టాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు ఐకానిక్ నిర్మాణాలుగా ఉండాలని తేల్చి చెప్పారు. అమరావతికి పేరు తెచ్చేలా ఈ భవనాలను నిర్మించాలన్నారు. రాజధాని నిర్మాణంలో చిన్న ఇబ్బందులు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి 2 నెలలకొకసారి నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తానని స్పష్టం చేశారు. ఎల్ఎన్టీ, షాపూర్జీ పల్లోంజీ, మెగా ఇంజనీరింగ్, ఎన్సీసీ, బీఎస్ఆర్, కేఎంబీ సహా వేర్వేరు కాంట్రాక్టు సంస్థలు చేపట్టిన పనులకు సంబంధించిన అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సాయి కృష్ణ మృతి కేసులో కీలక పరిణామం జరిగింది. కేసులో నిందితుడు నాగరాజు సన్నిహిత కానిస్టేబుల్ అశోక్ నాని ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు. సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
ఉమామహేశ్వరి కొద్దిసేపటి కిందట సాయికృష్ణ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని ఇద్దరు సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు. ఏసీపీ కార్యాలయం నుంచి ప్రస్తుతం విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం మనం విచారణ జరుగుతుంది, అక్కడే ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఇటు సిట్ అధికారులు ఐజీ రవిప్రకాష్, అదేవిధంగా ఎస్పీలు అమిత్ బర్దార్, నయీం, అస్మి, వారితో పాటుగా ఏడీసీపీ సుధాకర్, వీళ్ళ నలుగురు కలిసి ఇక్కడ వాళ్ళిద్దరిని విచారణ చేస్తూ ఉన్నారు. ఈ రోజంతా విచారణ జరిపి రేపు వాళ్ళిరువురిని కోర్టులో హాజరుపరిచే అవకాశం మనకి కనబడుతుంది. ఇందులో కేసు కనుక చూసుకున్నట్లయితే నాగరాజు కస్టడీలోనే ఇటు సాయికృష్ణ మృతి చెందాడు అని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిట్ అధికారులు నాగరాజుని అరెస్టు చేశారు. ఆ తరువాత అతనికి సన్నిహితంగా ఈ ఘటనలో అతనికి సాయం చేసిన వారిని ఎవరా అని ఆరా తీయగా ఒకవైపు సురేష్, అదేవిధంగా బాబురావు కానిస్టేబుల్, వారితో పాటు ఇటు ఇద్దరు ఎప్పుడు సన్నిహితంగా ఉంటారు. నాగరాజు ఏ అవసరం వచ్చినా వీళ్ళ ఇద్దరికే చెప్తూ ఉంటారు. అశోక్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు వెనకాలే ఉంటూ ఎప్పుడు అతని కార్యకలాపాలు చూస్తూ ఉంటాడు. అదేవిధంగా స్టేషన్లో ఏది జరగాలన్నా సరే వీళ్ళ ఇద్దరు ముందుగా చేస్తూ ఉంటారనేది అక్కడ సిబ్బంది కూడా చెప్పిన విషయం. అయితే సాయికృష్ణ ఘటనలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది సాయికృష్ణని ఇటు కృష్ణలంక పోలీసులకు అప్పచెప్పిన తర్వాత అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అనే విషయాలన్నీ ఒకవైపు సిఐ నాగరాజుని అడిగి గతంలో విచారణలో తెలుసుకున్నారు. అయితే అతను పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదు. వీళ్ళని కనుక కస్టడీలోకి తీసుకొని విచారిస్తే పూర్తి స్థాయి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఎంత మేర సాయం చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు కొంత వివరాలన్నీ సేకరించారు. ఒకవైపు తల్లి ఇచ్చిన ఫిర్యాదులో భాగంగానే, అంటే తల్లి ఫిర్యాదులో ఇతన్ని ఈ కస్టడీలోనే మృతి చెందాడు, మృతదేహాన్ని తగలబెట్టేందుకు ఇటు అధికారులు సిఐ ప్రయత్నించాడు అనే విషయాలన్నింటినీ ఫిర్యాదులో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే కోణంలో విచారణ జరుపుతూ ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాలు కూడా తీసుకున్నారు. మరోవైపు ఇవన్నీ తీసుకున్న తరువాత ఈ ఒకవైపు చూసుకున్నట్లయితే దానికి సంబంధించి మనం ఇంకా ఏ ఆధారాలు తీసుకోవాలి, ఇంకా ఎవిడెన్స్ బలంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలన్నింటినీ దాంతో సరిపోలుస్తూ ఉన్నారు. ఈరోజు విచారణలో చాలా కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు వెన్నంటి ఉండేవాళ్ళు అతను కస్టడీలో ఉన్నన్ని రోజులు, ఎన్ని రోజులు కస్టడీలో ఉన్నారు, ఒకవేళ మృతి చెందితే ఎప్పుడు మృతి చెందారు, ఇటువంటి విషయాలన్నింటినీ పూర్తిగా ఈరోజు తెలుసుకునే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ఉమామేశ్వరి, కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. రైట్, ధన్యవాదాలు జయప్రకాష్. ఏరువాక పౌర్ణమి సందర్భంగా పల్లెటూళ్లలో పండగ వాతావరణం నెలకొంది. కొండంత ఆశ, గుండె నిండా ధైర్యంతో రైతన్నలు నాగలి పట్టారు. పొలంలోకి దిగి దుక్కి దున్నారు. అనేక చోట్ల ప్రజాప్రతినిధులు కూడా భూమాతకు పూజలు చేసి రైతులతో కలిసి విత్తనాలు చల్లారు. ప్రతి రైతన్న ఇల్లు వెలుగులతో నిండాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. పాడి పంటలతో రైతన్నల ఇళ్లల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ప్రకృతి సాగుతో పంటలు పండించి భూమిని, ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు ఇచ్చి రైతులకు అండగా నిలిచామని తెలిపారు. ఎల్నినో, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల తలెత్తే సమస్యలను రైతన్నలు అధిగమించాలన్నారు. భూమాత, పశు సంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే పండుగ ఏరువాక పున్నమి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. త్వరలో ప్రారంభం కానున్న వీబీజీ రామ్జీ పనుల్లోనూ రైతులకు మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. గుంటూరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఏరువాక పున్నమి కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఎద్దులకు నాగలి కట్టి వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఎరువులు, పురుగుమందులు తక్కువగా వాడాలని, భూమి మన ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని రైతులకు అచ్చెన్న పిలుపునిచ్చారు. ఇదం మే
వ్యవసాయం అంటే రైతులు వరి అనుకుంటున్నారు. వ్యవసాయం మీద మనకు వస్తున్న ఆదాయం 50,000 కోట్లే. అదే హార్టికల్చర్కి వెళ్ళామనుకోండి, ఈ రోజు పామాయిల్ బ్రహ్మాండంగా 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. పామాయిల్ లో మొదట పొగాకు వేస్తున్నారు, తర్వాత కోకో వేస్తున్నారు, తర్వాత పెప్పర్ వేస్తున్నారు. ఒకదానికి ఒక పంట అదనంగా వస్తుంది, విపరీతంగా రాబడి వస్తుంది. హార్టికల్చర్ ఆదాయం దాదాపుగా 1,80,000 కోట్లు వస్తుంది. వ్యవసాయంలో మనకు ఉద్యోగస్తులు 80% వ్యవసాయ శాఖ ఉద్యోగస్తులు, అందులో ఆదాయం 50,000 కోట్లు వస్తుంది. 10% 15% హార్టికల్చర్ లో ఉన్నారు, అందులో ఆదాయం 1,50,000 కోట్లు వస్తుంది. దీన్ని మనం చర్చించాలి, తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఈ సంవత్సరం ఎల్నీనో కూడా తట్టుకోవడానికి అనేక మార్గాలు వెతుకుతున్నాం. మేము వెతికితే సరిపో, మార్గాలు వెతుకుతాం, ఆచరించవలసింది మీరు. కృష్ణా జిల్లా బుద్దాలపాలెంలో మంత్రి కొల్లు రవీంద్ర నాగలి పట్టారు. ఎద్దులకు నాగలి కట్టి పొలంలో దుక్కి దున్నారు. అనంతరం విత్తనాలు చల్లారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిర్వహించిన ఏరువాక పున్నమి కార్యక్రమంలో మంత్రి ఫారూక్, ఎంపీ శబరి పాల్గొన్నారు. ముందుగా శబరి పూజలు చేసి ట్రాక్టర్తో దుక్కి దున్నారు. ఆ తర్వాత మంత్రి ఫారూక్ విత్తనాలు చల్లారు. శ్రీకాకుళం జిల్లా లావేరులో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నాగలి పట్టారు. ఎమ్మెల్యే ఈశ్వరరావుతో కలిసి ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొని కలిశెట్టి పొలం దున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్తో కలిసి ఎడ్ల బండిపై పొలానికి వెళ్లారు. అక్కడ నాగలి పట్టి పొలం దున్నారు. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. గోశాలలో ఆలయ ఈవో, ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ధాన్యలక్ష్మి అనుగ్రహంతో రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని పూజలు చేశారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్లో మనమిత్ర వాట్సాప్లో ఫిర్యాదులు చేసే అవకాశం ప్రజలకు కల్పించాలని సూచించారు. వాయిస్ మెసేజెస్ పెట్టినా కూడా ఫిర్యాదుగా స్వీకరించేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో సుమారు 3,000 ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ సమస్య ఉందని 3 నెలల్లో సమస్యను పరిష్కరించాలని నిర్దేశించారు. నవచేతన పేరుతో శ్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ స్క్రీనింగ్ విధానంపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పిల్లల ఎదుగుదల, మానసిక, శారీరక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33,949 మంది పిల్లలను స్క్రీన్ చేసినట్టు వెల్లడించారు. సీఎం సూచనల మేరకు క్షేత్రస్థాయి పర్యటనల విషయంలో సర్క్యులర్ జారీ చేశామని అధికారులు తెలిపారు. నెలలో సెక్రటరీలు 3 రోజులు, హెచ్ఓడీలు 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సర్క్యులర్ జారీ చేసినట్టు అధికారులు వివరించారు. సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సిఐఐ ప్రతినిధులను వెంటపెట్టుకుని సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రానికి వచ్చారు. సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సిఐఐ ప్రతినిధులకు చంద్రబాబు సూచించారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ పనితీరును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. గ్రామీణ ఆజీవికా మిషన్ సహా గ్రామ సడక్ యోజన వంటి పథకాల అమలులో ఏపీ ఉత్తమ పనితీరు కనబరిచిందని తెలిపారు. ఈ నెల 30వ తేదీతో నరేగా పథకం ముగిసి జులై 1 నుంచి వీబీజీ రామ్జీ అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రకటించారు. జులై 2న తిరుపతి జిల్లాలో తాను పథకాన్ని ప్రారంభిస్తానని వెల్లడించారు. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రాల సమన్వయంతోనే వికసిత భారత్ లక్ష్యం సాకారమవుతుందని చౌహాన్ అన్నారు. विकसित भारत जी राम जी अब ये 1 जुलाई से लागू होगा। 2 तारीख को विकसित भारत जी राम जी अधिनियम का राष्ट्रीय शुभारंभ ये तिरुपति आंध्र प्रदेश से किया जा रहा है। उस दिन मेरा आग्रह है माननीय मंत्रीगणों से कि आप भी अपने राज्य में जो उपयुक्त स्थान समझें वहां पर इस योजना का शुभारंभ करें, तो पूरे देश में एक साथ इस योजना को लॉन्च करने का काम एक प्रकार से हो जाएगा। दीनदयाल अंत्योदय योजना नेशनल रूरल लाइवलीहुड मिशन
कई राज्यों ने बहुत अच्छा प्रदर्शन किया है। झारखंड का एक उदाहरण मल्टी चैनल मार्केटिंग दृष्टिकोण का है, मैं विस्तार में उसके नहीं जाऊंगा। समर्पित छाता ब्रांड पलास वो अद्भुत है। बिहार की दीदी की रसोई जैसी योजना बहुत सफल सामुदायिक उद्यम है। और आंध्र प्रदेश ने वार्षिक आधार पर हाउस होल्ड आजीविका ऋण योजना तैयार करके व्यक्तिगत ऋण देने का काम किया है। ये अटल जी ने कहा था और आज प्रधानमंत्री ग्रामीण सड़क योजना के माध्यम से एक नया भारत बनते हुए हम देख रहे हैं। गुणवत्ता में जिन राज्यों ने बहुत अच्छा प्रदर्शन किया है उनमें मध्य प्रदेश, गुजरात, आंध्र प्रदेश, तमिलनाडु और राजस्थान ये गुणवत्ता में सर्वश्रेष्ठ राज्य हैं। मैं इनको बधाई देता हूं। చట్టాన్ని చుట్టంగా మార్చాలని చూస్తే కుదరదని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ జిల్లా కార్యాలయాన్ని తమ స్థలంలో నిర్మించారని తెలిపారు. ఏడాది క్రితం కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో తమ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా మార్చారని తెలిపారు. అనుమతులు రాకుండానే పార్టీ కార్యాలయాన్ని నిర్మించేశారని వెల్లడించారు. చట్టాలను తుంగలో తొక్కి కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టక ముందు పార్టీకి రాజీనామా చేశారని గుర్తు చేసిన అశోక్ గజపతిరాజు కుటుంబానికి రాజీనామా చేయమంటే ఎలా అని నిలదీశారు. చట్టాలను రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారు. This relates to town survey number 569. ఇప్పుడు ఒక ప్రభుత్వము ఒక పార్టీకి ఇచ్చారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్ పాలసీ. ఈవెన్ ద సుప్రీం కోర్ట్ హెస్ గివెన్ సర్టన్ ఆర్డర్స్. కలెక్టర్స్ కి రీజనబుల్ టైమ్ వారు తీసుకుని నిర్ణయాలకు రావాలి. మాకు ఒక సంవత్సరం చిల్లర అయింది వారికి కాగితం పెట్టి, 4 నెలలు దాటేసింది వారికి రిమైండర్ ఇచ్చి. మేము టోటలీ నాన్ ఇన్ఫ్లుయెన్స్ ఫెలోస్ అని చెత్తపుట్లో ఉన్న మనుషులు అనుకుంటే పొరపాటు. మీరు ఒక నిర్ణయంకి వస్తే మీ నిర్ణయం మాకు నచ్చలేదనుకో, వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. మీరు ఇలాగా నిర్ణయానికి రాకుండా ఒకటి చాలా స్పీడ్ గా ఓవర్ స్పీడ్ గా చేసి ఇంకొకటి స్నేల్ పేస్ కూడా వెళ్ళడం ఇది మంచి పద్ధతి కాదు. మాలాంటి మనుషులు ఇంకా లా, ఆర్డర్, కాన్స్టిట్యూషన్ ఇవన్నిటిపై నమ్మకం ఉన్న వాళ్ళని దయచేసి మా నమ్మకాన్ని, మా ఓపికని కూడా పరీక్ష పెట్టడం మంచిది కాదు అని నా భావన. చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్తే చియాంగ్తో మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సింగపూర్తో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం బలోపేతంపై ఇరువురు చర్చించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏపీలో పెట్టుబడులకు అవకాశాలను మంత్రి లోకేష్ వివరించారు. పెట్టుబడుల గ్రౌండింగ్పై దృష్టి సారించామని తెలిపారు. గూగుల్, ఆర్సెలర్ మిత్తల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీకి వచ్చాయని గుర్తు చేసిన లోకేష్ రాష్ట్రంలో గతేడాది కంటే జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైందని వివరించారు. గతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి పారదర్శక విధానంలో ముందుకెళ్తున్నామని తెలిపారు. సింగపూర్తో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఇటీవల ఏపీ ఉపాధ్యాయుల బృందం సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం విద్యారంగంలోనూ అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినట్లు వివరించారు. రష్యా పర్యటన విశేషాలను చియాంగ్తో లోకేష్ పంచుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందంజలో ఉందని ఎడ్గర్ పాంగ్తే చియాంగ్ ప్రశంసించారు. ఏపీతో భాగస్వామ్యం బలోపేతానికి కృషి చేస్తారని చెప్పారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో అదృశ్యమైన మామ అల్లుడి కథ విషాదాంతమైంది. గ్రామ చెరువులో అల్లుడు అయ్యప్ప, మామ సుబ్బయ్య మృతదేహాలు లభ్యమయ్యాయి. గ్రామస్తుల సహకారంతో పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను బైక్కు కట్టి ఉండడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం నుంచి అయ్యప్ప, సుబ్బయ్య కనబడకుండా పోయారు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మృతదేహాలు లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు తేలిపోయినట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్లు దాడులను నిలిపివేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. 2-3 రోజుల పాటు తీవ్ర స్థాయికి చేరిన సైనిక ఉద్రిక్తతల కారణంగా శాంతి ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్న వేళ ఖతార్లో చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు సిద్దమయ్యాయి. హార్ముజ్ జలసంధిపై సాంకేతిక చర్చలు కొనసాగుతున్న తరుణంలో సైనిక దాడులను నిలిపివేసేందుకు వాషింగ్టన్, టెహ్రాన్లు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
4 నెలలుగా కొనసాగిన ఘర్షణకు ముగింపు పలుకుతూ ఇటీవల అమెరికా ఇరాన్లు మధ్యంతర ఒప్పందం చేసుకున్న 10 రోజులకే హార్మూజ్ అంశంపై ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో శాంతి ఒప్పందం అమలుపై సందేహాలు నెలకొన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత స్థాయి చర్చల్లో భాగంగా మొదటి సమావేశాన్ని స్విట్జర్లాండ్లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వారాంతంలో ఇరు దేశాల మధ్య సైనిక దాడులు జరిగిన నేపథ్యంలో చర్చల వేదికను దోహాకు మార్చారు. చర్చల అజెండాను హార్మూజ్ జలసంధి వివాద పరిష్కారానికే పరిమితం చేశారు. అయితే ఈ చర్చలకు సంబంధించి శ్వేత సౌధం ఇప్పటి వరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్పై మరోసారి పాకిస్తాన్ దాడులకు తెగబడింది. తూర్పు ప్రాంతంలోని 3 ప్రావిన్సుల్లో జరిపిన దాడుల్లో 36 మంది పౌరులు మృతి చెందడంతో పాటు 163 మంది గాయపడినట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు నిఘా వర్గాల సమాచారం మేరకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో నిర్వహించిన ఆపరేషన్లో 29 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. శనివారం కరాచీలోని పారామిలిటరీ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రస్థావరాలపై దాడులు జరిపినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అత్తా తరార్ తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రజలు కరాచీలోని పాకిస్తాన్ రేంజర్స్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు వెంట గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించడంతో పాటు జమాత్ ఉల్ అర్హర్, ఫిత్నా అల్ ఖవారిజ్ ఉగ్రస్థావరాలపై దాడులు జరిపినట్లు పాక్ మంత్రి అత్తా తరార్ చెప్పారు. సీషెల్స్ పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ రాజధాని విక్టోరియాలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. 3 రోజుల పర్యటన నిమిత్తం అక్కడికి వెళ్లిన ప్రధాని సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. విక్టోరియాలో ప్రవాస భారతీయులతో సమావేశమైన మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి ఉత్సాహంగా ఫోటోలు దిగారు. భారత్ సీషెల్స్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఈ పర్యటన ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేసిందని ఆ దేశ అధ్యక్షుడు హెర్మినీ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడటంలో ప్రధాని మోదీ కృషిని సీషెల్స్ ప్రభుత్వం కొనియాడింది. ముఖ్యంగా సముద్ర వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మోదీ చేస్తున్న కృషికి గుర్తుగా సీషెల్స్ అధ్యక్షుడు ప్రతిష్టాత్మక గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరిజైన్ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు. విజయవంతంగా తన 3 రోజుల సీషెల్స్ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ తిరిగి భారత్కు బయలుదేరారు.